హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వేడి వేడి బగారా రైస్, దానికి తోడు చేపల పులుసు కూడా బాగుంటుందండి. అయితే ఈ వీడియోలో నేను వేడి వేడిగా పొల్లులుగా వచ్చే బగారా రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా లేదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె లేదా ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని ఇందులోకి బటర్ లేదా నెయ్యిని ఒక 1-2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా రెండు కలిపి వేయడం వల్ల బాగుంటుంది. కొంతమంది అయితే డాల్డా కూడా వేస్తారు. డాల్డాకు బదులు నేను నెయ్యిని వేశాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పోపు గింజలు 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 4-5, అలాగే హాఫ్ పీస్ టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ విధంగా తరిమి వేసుకోవాలి. మనకి బగారో టొమాటో కూడా కావాలి అనుకుంటే ఇందులో ఉల్లిపాయల్ని స్కిప్ చేయండి, ఎందుకంటే తొందరగా పాడైపోతుంది. దాని తర్వాత బగారా ఆకులు ఒక 4 వేసుకొని అందులోనే షాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, మనకి బగారా ప్యాకెట్లో ఏమేమి వస్తుందో వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్నైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత దీంట్లోకి మనం 3 కప్స్ బియ్యాన్ని తీసుకుంటే 6 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే మనకి పాత బియ్యం అనుకోండి, ఒక 7 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే కొత్త బియ్యం అంటే ఒక హాఫ్ కప్పు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కప్స్ పాత బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 7 కప్స్ వరకు వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ అనేది చక్కగా మగ్గుతున్నాయి. మనకి ఇది మనం ఇది తాలింపు స్టార్ట్ చేయడం దానికంటే ముందే బియ్యాన్ని మనం 3 కప్స్ చక్కగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందైనా పర్వాలేదండి, కొంచెం నానబెట్టుకోవాలంతే. ఇలా వాటర్ బాగా మగ్గుతున్నప్పుడు ఆ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాత బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే పోసానండి. 1 కప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బియ్యం వేశాక మూత పెట్టేసి, నేనైతే స్టవ్ మీద ఉంచలేదండి, కుక్కర్ మీద పెట్టాను. కుక్కర్లో అయితే పర్ఫెక్ట్గా మంచిగా ఉడుకుతుందని చెప్పేసి కుక్కర్లో పెట్టాను. పడిన తర్వాత తీసి చూస్తే చూడండి, బగారా రైస్ అనేది చక్కగా బాగా పొల్లులుగా మంచిగా వచ్చింది. అయితే మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి సేమ్ ఇలాగే ట్రై చేయండి, బాగుంటుంది. ఈ ఫుడ్ కలర్ కనుక ఇష్టం లేకున్నట్టయితే స్కిప్ చేయండి, అది ఇంకో కలర్ లాగా వస్తుంది. అంతేనండి, బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం ఫిష్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, మనం మామూలు కర్రీస్ అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలైతే మామూలు ఈ రైస్ని కూడా మామూలుగా ఇష్టంగా తినేస్తూ ఉంటారు, కర్రీ లేకుండా, అంత బాగుంటుంది. అయితే ఇందులోకి నేను ఫిష్ కర్రీ చేశానండి. ఫిష్ కర్రీ విత్ బగారా రైస్ అనేది సూపర్గా అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.